కానీ కేవలం కాంగ్రెస్ కావచ్చు, అద్దంకి దయాకర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ మీద బీజేపీ మీద కేవలం బట్టగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇందులో వాస్తవం ఉన్నదా? రేపు అసలు బీఆర్ఎస్ బీజేపీతో కలిసి పనిచేసేటప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 39 సీట్లు వచ్చిన పార్టీకి కనీసం అంటే ఒక 4-5 సీట్లైనా ఎంపీ రావాలి. అంటే ఏం జరిగింది అక్కడ? జాతీయ స్థాయిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బాగానే ఆయన బస్ యాత్ర చేసిండు, పాదయాత్ర చేసిండ్రు, అన్ని యాత్రలు చేసిండ్రు కదా, సైలెంట్ ఉండలేదు కదా. బస్సు యాత్ర, పాదయాత్ర చేసిండ్రు, అన్ని కొట్లాడుతూనే ఉన్నారు. మరి అందరు శాఖారులే మరి రొయ్యల బుట్ట అడిగిపోయింది. అంటే ఇంత ఆస్కార్ అవార్డు స్థాయి నటన ఎవరైనా చేయగలుగుతారు? అది మోడీకి, కేసీఆర్కే జరిగింది. ఇప్పుడు ఏమనంటే ఇంకా కేసీఆర్ గారి మీద పడతారా సార్ మీరు అని అంటే, మీరు చేయాల్సిన పని కరెక్ట్గా చేయకపోతే కూడా ఇతరులకు సహకరించే ఎత్తుగడే కదా అది. ఇక్కడ జరుగుతున్నది అది. ఎందుకు నేను అంటున్నంటే, ఒక్క సీటు కూడా రాకపోవడం వెనుక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే బీజేపీకి సహకరించాలనే ఎత్తుగడ తప్పితే మరొకటి దాంట్లో కనబడదు. ఒకవేళ ఎంత అయితే ఎంత కసిగా కొట్లాడాలి. ఇంకోటి జాతీయ స్థాయిలో మారుతున్న పరిణామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రిలేటివ్ పాలిటిక్స్లో కొంత వెనుకంజ చేసింది. ఆ పరిస్థితిని ఎందుకు పోటీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ కానీ ఓటర్ షిఫ్ట్ అయింది. మాకు వ్యతిరేకంగా పడాల్సిన ఓటు కూడా బీజేపీకి పడింది, బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పడింది. దానివల్ల వాళ్ళు 4-8 వచ్చిండ్రు. సో కొంత నేను అనుకున్న అట్లీస్ట్ 11 రీచ్ అవుతామనే ఆలోచన ఉండే. బట్ కొన్ని మాత్రం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చినాయి. చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా మంచిగా. హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ లేకపోవడం కూడా పెద్ద సమస్య అయింది. కానీ ప్రధానంగా మీరు ఒకటే లెక్క 14 పక్క అన్నారు ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి, మంత్రులంతా కూడా డబుల్ డిజిట్ అన్నారు, కానీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అంటే అభ్యర్థుల ఎంపికలో ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే ఏమైంది అసలు? అభ్యర్థుల ఎంపిక కంటే సరే బీఆర్ఎస్ డిమాలిషన్ మీద మేము బిల్డప్ కావాలని లేదు. బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది బీజేపీకి షిఫ్ట్ అవ్వడం ఏ కారణం అనే విషయం కూడా పక్కన పెట్టండి. అసలు ఎందుకు అట్ట జరిగిందనే విషయం వాళ్ళు కరెక్ట్గా ఉంటే 14 అనేది పెద్ద సమస్య కాకపో. వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళే పైసలు ఇస్తూ కూడా బీజేపీ కోటేయమని చెప్పి. గ్రౌండ్లో జరిగిందంటారా నిజంగా ఇట్లా? ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ నువ్వు మన క్యాండిడేట్లను, నీకు తెలిసిన క్యాండిడేట్లను నువ్వు అడగరా? లేదు ఓటర్ని ఎవరైనా తెలుస్తుంది కదా, ఇప్పుడైతే చెప్పొచ్చు కదా, అప్పుడంటే చెప్పలేరు కానీ. అది చాలా మేర. అరే 4 లక్షల ఓట్లు పడ్డ జిల్లా 1 లక్ష ఓట్లు వచ్చినాయి అంటే 3 లక్షల ఓట్లు ఎటు పోయినాయి? మీన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో లేకపోతే ఆయా ఎంపీ నియోజకవర్గాల వారికి డేటా ఉంది. 2024లో పడ్డ ఓట్ డేటా ఉంది. నేనెందుకు చెప్పాలా? కంపేర్ చేసుకోరా. అంటే బీజేపీకి షిఫ్ట్ ఇంత మేజర్గా ఎట్లయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళే అంటే, బీఆర్ఎస్ వాళ్ళే కాదు ప్రజలే, ఎవరితో ఉండేదైనా ప్రజలే. మేము ఒకరోజు మాకు ఎంత 20%, 22% ఓట్లు ఉన్నాయి, ఈరోజు 40% దాటినాయి. షిఫ్ట్ అయితే ఏంటంటే వీళ్ళ పనితనం ఏందో చూద్దామని. మరి బీఆర్ఎస్ పతనం కాస్త కాంగ్రెస్కు మరింత నష్టం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేస్లలో బీఆర్ఎస్కు వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడితే 14 అని సింపుల్, 14 రావడం అనేది సింపుల్. మరి మేము చెప్తేనేమో బీఆర్ఎస్ బీజేపీకి ఎక్కడిది, కవితను అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు ఇట్లా బట్టగాల్చి మీద వేస్తారని. మరి ఎందుకు బీఆర్ఎస్ ఇంత 39 మొన్న వచ్చి ఒక్క సీట్ రాలేదనేది ఆ విషయం మీద మీరు కొంత విశ్లేషణ చేయండి, మీకు తెలుస్తుంది. బట్ అయినప్పటికీ కూడా కంఫర్ట్ ఆఫ్ కోర్స్ 3 సీట్ల నుంచి అప్పుడు కూడా ఒక్క సీట్ వచ్చింది బీజేపీకి, 4 ఎంపీలు వచ్చినాయి. జాతీయ స్థాయిలో మోడీని చూసిండ్రు అప్పుడు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు వాళ్ళకి మరిన్ని పెరగాలి. ఏది వాళ్ళు 12, 13 అన్నారు, వాళ్ళు కూడా మేమెంత అంటే వాళ్ళంతా అన్నారు. కాబట్టి తూకిత్తా గోళ్ళతో ఈక్వల్ వచ్చినాయి, ప్రజలు కూడా సమానంగా చూసిండ్రు. సో ఇంకా మేము పెర్ఫార్మెన్స్ పెంచాల్సింది ఉండే. బట్ క్యాండిడేచర్లో కొన్ని ఏమంటాము చేంజెస్ అయినాయి, కానీ అవి అకార్డింగ్ టు డేటానే. మీన్స్ గెలుపు అవకాశాలు ఇట్లాంటి కొంతమంది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి వస్తే కూడా కాదనలేని స్థితిలో ఉండి క్యాండిడేట్లు వదిలేసి వచ్చింది. ఇప్పుడు కావ్య అట్లనే వచ్చింది, మన రంజిత్ రెడ్డి గారు అట్లనే వచ్చింది. అసలు అక్కడ మన ఎంపీ క్యాండిడేటే వచ్చిండు, దయాకర్ గారు వచ్చిండ్రు. ఇట్లా కొంతమంది వచ్చినప్పుడు కాదని లేకపోయినాం. సరే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు కొంత చేంజెస్ అయితే కనబడ్డాయి.
ఎస్. అండ్ దాంతోపాటుగా గతంలోనే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము గేట్లు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు వస్తారన్నారు. సో ఇప్పుడు ఆ గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసే అవకాశం ఉందా? పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో ఎట్లా ఉండబోతున్నది? నిజంగా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా మీ పార్టీలోకి ఏమన్నా? గేట్లు ఓపెన్ చేయాల్సిన అవసరము రాకపోవచ్చు. ఆ సందర్భం ఎట్లుంటుందనే అంశం అయితే ఇప్పుడైతే అవసరమైతే ఉండదు. అంటే గతంలో బీజేపీ 1కి 10 సార్లు చెప్పింది, మేము డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేస్తాం ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తున్నది. ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గతంలో వాళ్ళ అన్న స్టేట్మెంట్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం ఉందా? సో వస్తే దానికి సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోబోతుంది? ఆ ఇంజన్ పట్టా దిగింది, ఇప్పుడు వాళ్ళ కుట్టుకున్నారు అది. కాబట్టి ఫస్ట్ అది నడిచేదే చూసుకుంటుంది, ఇంకొకరి మీద చూసుకునే పరిస్థితి లేదు. ఓకే. సో సింగిల్ ఇంజిన్ ఇప్పుడు ఆ ఇంజన్ కరెక్ట్గా లేకుండా పోయింది, ఎందుకంటే వాళ్ళనే ప్రజలు కాటు పెట్టిండ్రు. ఓకే. ఆ పరిస్థితిలో ఇంకా నేను ఇట్లా చేస్తా అంటే దానికి అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోను. డబుల్ ఇంజన్ సర్కార్ అయినా సింగిల్ ఇంజన్ సర్కార్ అయినా ఇక్కడ ప్రభుత్వానికి డోకా ఉండదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఓకే. ఆ పరిస్థితి వచ్చి ఏదైనా అవకాశాలతో బీజేపీ బీఆర్ఎస్ చేస్తే ఆ ఆపరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద సమస్య కాదని కూడా చెప్పినాం. పవర్లో మేము ఉండి వాళ్ళు పవర్లో ఉండొచ్చు, బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక రకంగా నేను చెప్పాలంటే అది ఒక అతుకుల బొంతగా మారిపోయింది. ఈ నిర్ణయము ఏకపక్షంగా తీసుకోవడానికి అవకాశం లేని స్థితికి నెట్టబడ్డది. దాంట్లో ఉన్న ఎవరు మిత్రపక్షాలు కూడా వాళ్ళు డెమోక్రటిక్గా ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ నితీష్ కుమార్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇంకా కొంతమంది మిత్రులు ఇష్టానుసారంగా మోడీ గారు వ్యవహరిస్తా అంటే కూడా అది అయ్యే పని కాదు అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొంత ఇప్పుడు సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను. పోనీ డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు అనుకుంటే కూడా ఇంకా యువతల నుంచి వచ్చేటోళ్ళు లేరు కదా. వాళ్ళు ఎంత 39-8. మాకు టెక్నికల్గా మేము చూస్తే ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మాకు సందర్భానుసారంగా మాకు అవకాశం ఏంటి మా వైపు ఉండడానికి ఎంఐఎం కూడా సిద్ధపడింది. రేవంత్ గారి సర్కార్కి ఇలాంటి సమస్య రాకుండా చూస్తామని చెప్పేసి ఎంఐఎం కూడా అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు 65+1 66+8 ఓకే దాటి పోయింది కాబట్టి అవకాశం ఉండదు. ఇంకేమన్నా వస్తే మీరు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి ఏమన్నా వస్తే తీసుకుంటారా అంటే ఇక అది పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.